నమస్కారం పెట్టడానికి రీజన్ కూడా చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, పంచభూతాలు కలిపితే మన సంస్కారంతో పాటు పవిత్రత. వసుంధరాదేవి అది మా అమ్మ పేరండి, అంటే భూదేవి. మన అమ్మనే మనం అంత ప్రేమిస్తున్నప్పుడు, అంత గౌరవం ఇస్తున్నప్పుడు, 87 లక్షల జీవరాశులకి జీవం పోసిన మన భూదేవి ఎంత గొప్పది. ప్రతిదానికి ఆక్సిజన్, ఆహారం, ఎలా బ్రతకాలి అనేది, ఎలా ఉండాలి అనేది నేర్పింది. మనకి ఇచ్చేది ప్రాణవాయువు. ఫర్ ఎగ్జాంపుల్, అది మనకు ఫ్రీగా దొరుకుతుంది, దాని వాల్యూ మనకు తెలియదండి. అందుకనే వాళ్ళ సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ భూదేవికి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఈ మనశ్శాంతి అనేది మనం పెట్టడం జరిగింది. అందుకని ఐ ఫీల్ నాకు కానీ, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి కానీ, డాక్టర్ గారికి కానీ, సతీష్ గారికి కానీ, ఎవరైనా ఇది ప్యాషన్తో చేసింది తప్ప వేరే ఉద్దేశంతో చేసింది కాదు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారికి, ఆయనకి ఉన్న బిజినెస్లు, డాక్టర్ గారు ఆయన యాజ్ ఇట్ ఈస్ ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఆయనకి ఒక హాస్పిటల్ ఉంది. సతీష్ గారు ఇంకా బిజీగా ఉన్నారు, అందరూ బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నాను. ఓకే, ఫైనల్గా ఇది జరిగింది ఏంటంటే, వాళ్ళు కలిసిందే. మేము ఆయుర్వేద గురించి మాట్లాడుతూ వాళ్ళకి కలిసాం, దాని గురించే కలిసాం. ఫస్ట్ నేను బయోడైవర్సిటీలో పెడదాం అనుకున్నప్పుడు లక్ష్మీనారాయణ గారు కలిశారు. ఆ తర్వాత ఈ టాపిక్ జరిగింది. ఆ తర్వాత ఈ ప్లేస్ చూడటం జరిగింది 1.5 years బ్యాక్. చూసి బాగుంది అని నేను చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది నేను చెప్పడం వరకే చెప్పాను. 1.5 years తర్వాత రీసెంట్గా 20-25 days బ్యాక్ పిలిచి, ఒకసారి రండి అని పిలిస్తే వచ్చాను. వచ్చి చూసి ఇంత ఖర్చు పెట్టారు, ఇంత బాగా చేశారు, ఇంత ప్యాషనెట్గా చేశారు. దీంట్లో నాకు క్లియర్గా బిజినెస్ డీల్ కనపడలేదు, ఒక ప్రేమ కనపడింది ప్రకృతి మీద. అటువంటి ప్రేమకి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, నేను ఉంటానండి, జస్ట్ ఇటువంటిది నాకు చాలా ఇష్టం కాబట్టి, నేను చేయాలనుకుంది మీరు చేశారు కాబట్టి ఐ విల్ గివ్ మై ఫేస్ టు ఇట్ అనేది చెప్పాను. ఒకటండి, ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ నేను ఆయుర్వేదాకి, యోగాకి బ్రాండ్ అంబాసిడర్. నాట్ ఓన్లీ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఏదైనా. ఇప్పుడు అలోపతి అనేది ఒకటే, ఐఎమ్ వెరీ క్లియర్ అండి. అలోపతి గురించి కామెంట్ చేసేంత పెద్దనైతే కాదు, బికాస్ అలోపతికి ఉండాల్సిన గొప్పతనాలు వాటికి ఉన్నాయి. ఎమర్జెన్సీ వస్తే అలోపతికి వెళ్తాం. సో దెర్ ఆర్ దాన్ని అప్స్, ప్రతిదానికి అప్స్కు ఉన్నాయి. కాకపోతే నేచర్కి సంబంధించి ఏదైనా కానీ ఇక్కడ భూమి నుంచే రావాలి కాబట్టి, నేను నమ్మేది మోర్ నేచర్ కాబట్టి ఐఎమ్ మోర్ టు ఇన్క్లైన్ టువర్డ్స్ దిస్ సైడ్. ఇప్పుడు ఇన్ని లక్షల జీవరాశులు అన్నానండి, వాళ్ళ అన్నిటికంటే క్రూరమైన జంతువు మనుషుల్లో ఉన్నారండి ఈ రోజుల్లో. అది ఎందుకంటే మనిషి ఆలోచన విధానం కంట్రోల్లో లేదు, బ్యాలెన్స్ తప్పింది. నీ భూదేవిని, ఇంత ఇస్తున్న భూదేవినే మనం తొక్కుతున్నాం, ఎక్కుతున్నాం, నరికేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం, సముద్రంలో బిల్డింగులు కట్టేస్తున్నాం, రకరకాల అంటే యానిమల్స్ ఉండాల్సిన చోట కూడా మనం ఆక్యుపై చేసేసి మనం తీసేసుకుంటున్నాం. ఎందుకన్నానంటే క్రూరమైన జంతువులు అందరూ కాదండి, కోర్స్ కొంతమంది. ఎందుకన్నానంటే బేసిక్లీ ఏ యానిమల్ అయినా, ఇప్పుడు ఒక పులిని తీసుకున్నా, ఏం తీసుకున్నా, దానికి ఆహారం, దానికి ఆకలి వేసినప్పుడు చంపి తింటుంది. అది సృష్టి, మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ మనిషి ఒక్కడే మనసుంది ఒక మనిషికే. క్రియేట్ చేయగలడు, డిస్ట్రాయ్ చేయగలడు. మనం డిస్ట్రక్షన్కే వెళ్తున్నాం ఎక్కువ. అందుకనే వచ్చింది ఈ కరోనా. సో అది వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి నేను ఎక్కువ యోగాని సపోర్ట్ చేస్తానండి ఈ విషయంలో. ప్రాణాయామం ఎస్పెషలీ. యోగా అంటే మీరు కష్టపడి స్ట్రెచ్చింగ్లు అవి చేయొద్దండి. 10 నిమిషాలు, పావు గంట రోజుకి మీతో పాటు మీరు ఉండండి, ప్రకృతితో పాటు మీరు కలయిక ఉండాలి. అప్పుడే మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. లేకపోతే మనం తప్పులు చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇప్పుడు ఎదవకి వెళ్ళి ఎవడో నువ్వు ఎదవ అని చెప్పడు, అది ప్రాబ్లం. అది చెప్తే ఆడికి తెలుస్తున్నాడు ఎదవని. నేను గొప్ప అనుకుని ఎదవలు పెరిగిపోతున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు. సో ఇవన్నీ పోవాలంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ కావాలండి. ఆ బ్యాలెన్స్ ఒక్క ప్రాణాయామంలోనే వస్తుంది. మీకంటూ మీరు టైం ఇవ్వకపోతే మీరు ఎందుకుంటాం? ఇప్పుడు వెల్త్ బ్యాంక్, అందరూ వెల్త్ బ్యాంక్ మీద పడ్డారండి. అకౌంట్లు అన్నింటిలో ఓపెన్ చేశారు, అన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి, లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నాయి. హెల్త్ బ్యాంక్ పోతే వెల్త్ బ్యాంక్ ఎందుకు పనికి వస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. నాకు 10,000 ఎకరాలు ఉన్నాయంటాడు, అవి ఎక్కడే ఉంటాయి, నువ్వు వాతో. సో వాట్ ఆర్ యూ ఫైనలీ దేనికి పరిగెడుతున్నావు? నీకు నువ్వు టైం ఇవ్వకుండా ఎక్కడ పరిగెడుతున్నావు? దేనికి? తిండి తినడానికి టైం లేదు, మనిషిని దాటడానికి టైం లేదు, ప్రతిదానికి పరిగెడతానే ఉన్నావు. ఎక్కడ పరిగెడతావు? ఎవరో ఆయన చెప్పారండి, మనిషి ఎప్పుడు తృప్తిగా ఉంటాడు? పుట్టిన తర్వాత ఆడుకునేటప్పుడు కొంచెం పెద్దవాడిని అయితే బాగుండు, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాడిని అయితే స్కూల్కి వెళ్తే బాగుండు, కాలేజ్కి వెళ్తే బాగుండు, నేను సంపాదిస్తే బాగుండు, పెళ్లి చేసుకుంటే బాగుండు, పిల్లలు బ్లా 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 పోస్ట్పోన్ చేసేస్తున్నాడు హ్యాపీనెస్. ఇవన్నీ వస్తూనే ఉన్నాయి.
ఫైనల్గా ఎప్పుడు బాగున్నాడు, ఫోటోలో నవ్వుతా ఈ అని ఉంటాడు, అప్పుడే మంచి ఫోటో తీస్తారు కాబట్టి. సో ఫైనల్గా మనిషి అప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు. సో నేననేది లివ్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్ ఎంజాయ్ చేయాలంటే ఒక 10 నిమిషాలు. అండ్ కమింగ్ టు ఆయుర్వేద అండి, ముఖ్యంగా ఇది ఆయుర్వేద సెంటర్ కాబట్టి, నేను ప్రాణాయామం బాగా అంకితం కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఇవాళ బతుకున్నాను అంటే, వాళ్ళు మీతో మాట్లాడుతున్నానంటే కేవలం ప్రాణాయామం నన్ను బతికించింది. అంటే మీకు ఇంత ముందే తెలుసు, జగపతి సినిమాలో ఒక సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం బోర్ కొడుతుంది. ఆక్సిజన్ లేని సమయంలో నాకు ఆక్సిజన్ లేదు, ఇంకో 10 సెకండ్లు ఉంటుందా, 12 సెకండ్లు బతుకుంటానా అని తెలియని టైంలో 30 సెకండ్లు అయిపోయింది. 30 సెకండ్లు ఏం చేశాను, ఇమీడియట్గా ప్యానిక్ అవ్వకుండా, అది కోవిడ్ పేషెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి, ప్యానిక్ అవ్వకుండా నేను ఏం చేశాను, ప్రాణాయామం మొదలెట్టేశాను. స్ట్రైట్ అవే ప్రాణాయామకి వెళ్ళిపోయాను. అంటే కొంచెం ఊపిరి తీసుకోవడం మొదలెట్టాను, ఒకేసారి వాడేయకుండా. సో అది బతికించింది. అంటే ఎంత గొప్పతో చూడండి, నేను బతుకున్నానంటే ఇక దట్ ఈస్ ఎనఫ్, దట్ ఈస్ గుడ్ ఎనఫ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆయుర్వేద కూడా అండి, మీ అందరికీ తెలుసు 5000 years ఆర్ మోర్. ఇది అంటే భూమి ఇచ్చింది మన ట్రెజర్, మన నిధిని మనం కనిపెట్టలేకపోతున్నాం. మనకి ఇంత నిధి ఉందనేది మనకు తెలియదు, ఎందుకంటే అది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి. సో దానికి ఇందాక ఒక ప్రశ్న వేశారండి, మిగతాటికి దీనికి తేడా ఏంటనేది. నంబర్ 1, ఇది క్లీన్ ప్లేస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ప్లేస్. హైదరాబాద్లో నాకు తెలిసి ఇంతకంటే పెద్దది లేదు, అంత పెద్దది చేశారు, అంత ఖర్చు పెట్టి చేశారు. కంఫర్టబుల్గా ఉండే ప్లేసు. నేను కొట్టకల్కి రెగ్యులర్గా వెళ్ళే పేషెంట్ అంటే రెజ్యూనేషన్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవసలా, నేను ఎక్కడికి వస్తాను, ఎందుకంటే ఇటువంటి ప్లేస్ లేక నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళాల్సి వస్తాను. ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి, మనం ఇక్కడే చేయొచ్చు అదే ప్రోడక్ట్ అనేది ఇక్కడ హైలైట్ అదే. సో దీంతోపాటు ఆయన చెప్పినట్టు హ్యాపీ డాక్టర్స్ డే బై ద వే డాక్టర్ గారు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఆయుర్వేద మన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ కానీ ఎండీలు, అందరూ ఎండీలే, అందరూ క్వాలిఫైడే. అండ్ నాకు వాళ్ళు చెప్పింది అంటే బేసిక్లీ ఆయన నేచర్ నాకు తెలుసండి, లక్ష్మీనారాయణ గారి నేచర్ నాకు తెలుసు, నేనేంటనేది నాకు తెలుసు. సో మేము చెప్పింది చేస్తామనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నానండి. అంటే ఎక్స్ట్రా వాళ్ళు చెప్పరు అనేది వాళ్ళు డాక్టర్ గారితో క్లియర్గా మాట్లాడాను. మనం ప్రామిస్ చేసేది ఒకటి, ఇంకోటి చేయకండి, నేను నాకు కూడా ఇంపార్టెంట్ ఇది అనేది చెప్పాను. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు దీంతో పాటు మనకి కలరీ అనేది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదండి, ఆర్ట్. అది కూడా చోళా ఎంపైర్ నుంచి స్టార్ట్ అయింది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేసిన ఆర్ట్ని స్పెషల్గా ఇక్కడ పెట్టాము. ఆశ్చర్యం ఏంటంటే అది ట్రీట్మెంట్, అది కూడా మసాజెస్ అండి. కాకపోతే ఆ కలరీ ఫైట్స్ చూసి నేను తీసుకొచ్చిన ఫ్రెండ్స్ 5-6 ఆడాళ్ళు అవ్వచ్చు, మగాళ్ళు అవ్వచ్చు, మేము ఈ ఫైట్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అంటే అది హిస్టరీ, ఇవన్నీ కూడా హిస్టరీ. మనం ఎక్కడి నుంచో, ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది మీ అందరికీ తెలుసు. సో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.